అంటే నువ్వు ఏ అమ్మాయిని దెయ్యం అనుకున్నావో అదే అమ్మాయిని దేవత అనుకుని నువ్వు లవ్ చేసావా మై సన్? అవును ఫాదర్, నేను చిత్రని ఫస్ట్ టైం చూసినప్పుడే లవ్లో పడిపోయాను. ఐ లవ్ హర్ అలాట్. చూడు మై సన్, నా మాట విని ఆ అమ్మాయిని మనస్ఫూర్తిగా ప్రేమించు. ఆ ప్రభు ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి. నేను కూడా నీ కోసం ప్రేయర్ చేస్తాను. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ ఫాదర్. ఓ మై డియర్. నా హృదయం నీ వైపే ఎగిరొచ్చేస్తోందే, అయస్కాంతం నీ ఊహై నన్ను లాగేస్తోందే. గాలుల్లో ఆక్సిజన్ ఇక లేనట్టుందే, నీ శ్వాసే పరిమళమై నన్ను చుట్టేస్తుందే. ఆ మబ్బులనే లేఖలుగా చేసి నీకై పంపిస్తున్నానే, ఈ దిక్కులనే నా చేతులుగా చేసి నీకై వెల్కమ్ చెప్తూ ఉన్నానే. నిజంగా నిజంగా అదేదో మాయలాగా ఇదంతా జరిగలే కలలాగా. క్షణంలో క్షణంలో అలా ఓ మెరుపులాగా వలేసి వెళ్ళావే నీ వెంటే రాగా. ఓ మైనా మైనా నువ్వెవరే మైనా, అందంలో ఎవరెస్ట్ ఉంటే అది నువ్వేనా. ఓ యాక్షన్ హీరోలో కత్తి పట్టుకుని వెళ్ళి ఉతికేస్తాను, ఆరేస్తాను, రక్తం తాగేస్తానని ఇక్కడ కూర్చొని టీ తాగుతున్నాడు సారు. నేను చెప్పాను కదా దాన్ని నువ్వు ఏమీ చేయలేవు అంతే. రే 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 రారా, ఆ, నీకు షాకింగ్ న్యూస్ చెప్పనా? చెప్పు. నీ లవ్ బ్రేకప్ చేసింది, నా కాలేజ్ క్రష్ ని క్రాష్ చేసింది ఎవరు కదరా, నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నా నా మైనా. చిత్ర బాలసుబ్రహ్మణ్యం. ఏంటి? ఎవరు పేరు చెప్తే నీ ఎంటికలు బొగ్గుమని పడిపోతాయో, ఎవరు ఫోన్ ఎత్తే నీకు బూతులు తప్పితే మాట్లాడరావు. ఆ అమ్మాయి ఇప్పుడు నేను ఎవరా? యా అల్లా, గాడ్స్ మస్ట్ బి క్రేజీ. ఇది ప్రకృతి విరుద్ధం, వద్దురా. అయినా గుడికెళ్ళి పూజలు చేయడం ఎందుకు, చర్చిలకి వెళ్ళి ప్రేయర్లు చేయడం ఎందుకురా? రేయ్, గుడిలో దేవుడు నా శత్రుని ప్రేమించేలా చేస్తే చర్చ్ లో ప్రభు క్లారిటీ ఇచ్చాడు, ఆమె నా సోల్మేట్ అని. లేసేం కాదు. ఒరే, అమ్మాయి గురించి నీకు తెలుసో తెలీదో నాకు తెలియదు గాని పక్కోడు ప్రేమిస్తేనే శివంగలా మీదడి పనిచేసి అమ్మాయి నిన్ను చూస్తుందా, నిన్ను ప్రేమిస్తుందా? ఒక్కసారి ప్రేమను అప్లికేషన్ పెట్టి చూడు, నీ మ్యాటర్ ఓవర్. ఒరే, కల్లారా చూసాను, ఆ టార్చరు, ఆ టెస్టులు, ఆ ప్రశ్నలు ఆ అమ్మాయితో వద్దురా. రేయ్, మేమిద్దరం లవర్స్ అని, మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని ఆ దేవుడే డిసైడ్ చేశాడు. నువ్వు మొయ్యరా. ఇక ముందు నా టార్గెట్ ఆ అమ్మాయిని లవ్ చేయడం, నన్ను లవ్ చేసేలా చేసుకోవడం. కల్ సే పీచే పీచే జాకే ప్యార్ మే గిరాऊंगा. हम भी आड़े रोई देखेंगे. ఎంత అందమైన అమ్మాయిని తిట్టడానికి నీకు నూరెలా వచ్చిందిరా దరిద్రుడా. ఎక్స్క్యూజ్ మీ, ఇళయరాజా ఇన్స్ట్రుమెంటల్ సీడీ కలెక్షన్ ఆ ర్యాక్ లో ఉన్నాయి మేడం. థ్యాంక్ యూ. ఇళయరాజా ఇన్స్ట్రుమెంటల్ కలెక్షన్, ఎస్ గాట్ ఇట్. రెండుంటే నన్ను ఎందుకు అడుగుతుంది? ఒకటి పడేద్దాం. ఇతను ఎక్కడో చూసినట్టుందే. ఎక్స్క్యూజ్ మీ, ఎస్, మీరు ఈ సీడీ తీసుకుంటున్నారా? అవునండి. నేను ఈ సీడీ కోసం 2 months నుంచి వెతుకుతున్నాను, ఎక్కడా దొరకడం లేదు. ఇన్ కేస్ మీరు ఈ సీడీ తీసుకోకపోతే నేను తీసుకుందామని. నేను కూడా ఈ సీడీ కోసమే 3 months నుంచి ట్రై చేస్తున్నానండి. లక్కీగా ఈరోజు దొరికింది. ఇప్పుడు నేను మీకు ఈ సీడీ ఇచ్చేస్తే ఒక అమ్మాయి అడగగానే ఇచ్చేసానని మీరు నా గురించి తప్పు అనుకుంటారు కదండి. నోనో, నేను మీ గురించి అలా తప్పుగా అనుకోను. మరీ ఓవర్ షేక్ రే. ఇచ్చే ఓకే. థ్యాంక్ యూ సో మచ్. మై ప్లెజర్. బాయ్ బాయ్. చిత్ర సీడీ తీసుకుని చెక్కేస్తే నీకేం వస్తుందిరా ఎదవా? ఏదో చేసి ఆపు. ఎక్స్క్యూజ్ మీ, ఇఫ్ యూ డోంట్ మైండ్
ఆ మ్యూజిక్ రూమ్లో ఈ సీడీ ప్లే చేశాను వచ్చా? ష్యూర్, నో ప్రాబ్లం. ఎంత ఈజీగా నా పక్కన నుంచి ఉంటావని కళ్ళ కూడా ఊహించలేదు. చూడు, క్యాంపస్ లో ఎక్కడ చూసినా నా లవ్ ఫెయిల్యూర్ అని కప్పే కొడుతుంది. లవ్ ఫెయిల్ అయ్యి ఇలా తొక్కలా కనపడితే క్యారెక్టర్ లో సిన్సియరిటీ దెబ్బతింటదిరా. ఒరే నేను ఒంట్లో వెళ్ళిపోతారా? బాయ్. ఓకే బాయ్. శ్రీరామ్ గెటప్ నీకు సూట్ అవుతురా రా? ఇతను ఇక్కడున్నాడేంటి? అరే వెళ్ళిపోతారా? అతి భయంకరమైన పావు దగ్గరికి వచ్చి మీకెంతరా? రానీరా, నాకు స్నేక్స్ అంటే ఇష్టం. దేవి సినిమా 15 సార్లు చూశాను తెలుసా. మీరు? రామ్, శ్రీరామ్, మెకానికల్ ఇంజనీరింగ్. ఈ కాలేజా? ఇన్ని రోజుల్లో ఒక్కసారి కూడా కనిపించలేదు. కనపడినా మీరెవరో నాకు తెలీదు, నేనెవరో మీకు తెలియదు కదా గుర్తుపడ్డానికి. ఇతను మీకెలా తెలుసు? మై క్లోజ్ ఫ్రెండ్. నేను వీడి లవ్ సెట్ చేయాలని హెల్ప్ చేస్తే మీరు కట్ చేశారని జస్ట్ ఇప్పుడే చెప్తున్నాడు. లవ్ గురించి జానకి చెప్పింది మీరేనా? మీరైతే చెప్పుండొచ్చు. నీ లవ్ మ్యాటర్ ఆలోచిద్దాం తమ్ముడు. అక్క కొంచెం గట్టిగా ఆలోచించక, చాలా సిన్సియర్. చిత్ర గారు, మీరు ఆ సీడీ విన్నారా? యా, నచ్చిందా? చాలా. ఒక్కసారి ఆ సీడీ ఇస్తే కాపీ చేసి మీకు ఇచ్చేస్తాను. రేపు మీకు ఆ సీడీ తెచ్చిస్తాను. నైస్ మీటింగ్ యూ. నా క్లాస్కి టైం అవుతుంది, నేను వెళ్తాను. ఓకే బాయ్. బాయ్. ఏ సీడీ ఇచ్చారా? ఐస్ క్రీమ్ మెల్ట్ అయిపోయింది. అది సోల్మేట్ మహత్యం. దాని ముందు ఎలాంటి ఫిలాసఫీలు పనికిరావు. చూడు. హాయ్ శ్రీరామ్. హలో అండి. మా రాజాగారిని తీసుకొచ్చారా? యా, తీసుకోండి. థ్యాంక్స్. ఇళయరాజా గారి ట్యూన్స్ వింటే ఆయనకి లవ్ మీద చాలా పాజిటివ్ ఒపీనియన్ ఉన్నట్టు అనిపిస్తుంది. ఎంతమంది లవ్ సాంగ్స్ కంపోజ్ చేసినా రాజా గారు కంపోజ్ చేసిన మెలడీస్ హార్ట్ టచింగ్గా ఉంటాయి కదండి. మేబీ ఆయన రియల్ లైఫ్లో కూడా లవర్ అయి ఉండొచ్చు. మేబీ అయి ఉండొచ్చు. మీరు ఎప్పుడైనా గమనిస్తే లైఫ్లో లవ్ చేసిన వాళ్ళే అన్ని పొజిషన్స్లో టాప్లో ఉంటారు. ఎందుకంటే ప్రేమిస్తే బాడీలో ఉన్న హార్మోన్స్ అన్నీ యాక్టివేట్ అయ్యి బ్రెయిన్ షార్ప్గా పనిచేస్తుందని ఇప్పుడే ఈ సైకాలజీ బుక్లో చదివా. మీరేమంటారండి? సారీ, ప్రేమ గురించి అంత మంచి ఒపీనియన్ లేదు నాకు. అంటే అలా అని మీరు ఎవరిని ప్రేమించరా అండి? నెవర్. మిమ్మల్ని ఫస్ట్ టైం నేను టెంపుల్లో పూజలో చూశాను. చూశాక ఇలాంటి ట్రెడిషనల్ అబ్బాయిలు ఉంటారా అనుకున్నాను. ఆ తర్వాత మీ యాటిట్యూడ్ నచ్చి ఫ్రెండ్షిప్ చేశాను. అందుక నాతో క్లోజ్గా మూవ్ అవుతుంది. ఇప్పుడు ఇలాంటి ల్యాప్ టాపిక్స్ మాట్లాడి మన ఇద్దరి మధ్య డిస్టెన్స్ పెంచుకండి, ఓకేనా? బాయ్. ప్రేమ లేదని ప్రేమించరాదని, ప్రేమ లేదని ప్రేమించరాదని సాక్ష్యమే నీవని. పాట పాతదైనా కరెక్ట్ సిచ్యువేషన్ సిక్ చేశారు సీను. శబాష్. ఈ పాట నేను గుర్తొచ్చి బ్యాక్ స్టెప్ ఎత్తాను. అది కాదురా. ఏది కాదురా? సోల్మేట్ ఆమ్లెట్ అంటూ చిత్రకి ప్రేమ అంటే చిరాకని సైకాలజీ భాషలో చెప్పుంటారే, అక్కడ చచ్చోడు. నీకు చాలా సాఫ్ట్ చెప్పింది, సంతోషించు. ఒరే, ఆ అమ్మాయి బేసిక్ గా చాలా స్ట్రాంగ్. షీ హేట్స్ లవ్, షీ కెన్ లవ్ నోబడీ. నువ్వు నీ యాదవ్ ఇంగ్లీషు. చిత్ర శ్రీరామ్ని లవ్ చేయాలంటే తన్ని డీల్ చేయాల్సింది రివర్స్ లో. అయితే రివర్స్ లో నరికేద్ది. దేకో ఏంటి టోన్ జీన్ చేసుకుంటే ఫ్లర్ట్, స్పైక్స్ పెట్టుకుంటే ఫ్లర్ట్ అని నీ యాదవ సైకాలజీతో అందరినీ సైకోలను చేసి నువ్వు మాత్రం రియల్ ఫ్లర్ట్ గాడితో మ్యూజిక్ వరల్డ్ లో సాంగ్స్ వింటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నావా? పడిపోతావు, ప్రేమలో పడిపోతావు. రే చెత్త వెదవా, ఎవడ్రా నువ్వు? సిద్ధుని. ఇంటర్లో 2 సార్లు నా లవ్ బ్రేకప్ చేసి నాకు ఫ్లర్ట్ అని ముద్రేసి నా లైఫ్ తో ఆడుకున్నావు కదా, మర్చిపోయావా? నువ్వెందుకు కాల్ చేసావురా యూజ్లెస్ ఫెలో? హలో, నువ్వు అనవసరంగా బీపీ తెచ్చుకోకు. ఆ రియల్ ఫ్లర్ట్ వెనక తిరుగుతూ ఉంటే చూడలేక నీకు ఫ్రెండ్లీ అడ్వైస్ ఇద్దామని కాల్ చేశాను. వింటున్నావా? చెప్పి చావు. అవును, ఆడి పేరేంటో? శ్రీరామ్. ఇలాంటి వాళ్ళ సైకాలజీ నాకు బాగా తెలుసు. నీట్గా డ్రెస్అప్ అయ్యి నీకు ఇళయరాజా సాంగ్స్ అంటే ఇష్టమని వాడిది అదే టేస్ట్ అని టేస్ట్ కలిపి నిన్ను పడేస్తాడు.
అది తెలియక వాడితో ఫ్రెండ్షిప్ చేస్తున్నావు. వాడు ఖచ్చితంగా నేను లవ్ లో పడేయడానికి వచ్చిన ఫ్లర్ట్. డౌట్ ఉంటే ఫ్లర్ట్ టెస్ట్ పెట్టుకో. ఫోన్ కొట్టు, ఫ్లర్ట్ ని కనిపెట్టు. నేను చూసిన అబ్బాయిలందరిలో శ్రీరామే బెస్ట్ అనుకున్నా, కానీ అతన్నే ఫ్లర్ట్ అంటే నమ్మబుద్ధి కావడం లేదు. లెట్స్ సీ. హాయ్ చిత్ర. హాయ్, బిజీగా ఉన్నారా? లేదండి. రేపు మిమ్మల్ని ఒకసారి కలవచ్చా? రేపా అండి? వెల్, ఓకే. బాయ్. సో అర్జెంట్గా కలవాలని కాల్ చేశారు. ఏదైనా చెప్పాలా? అదేం లేదు, నెక్స్ట్ వీక్ మా పేరెంట్స్ వెడ్డింగ్ యానివర్సరీ. కొంచెం డ్రెస్ సెలెక్షన్ లో హెల్ప్ చేస్తారని. ఇప్పుడు చేయబోయే డ్రెస్